ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి, కీర్తించి కొనియాడటానికి, ఆయన నామము గొప్ప చేయటానికి దేవుడు దయచేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దినమంతట్లో దేవుని యొక్క కృప, కనికర, కటాక్షాలను దేవుడు మనకు తోడుగా ఉంచులాగున మరి ఈ దినము దేవుడు మన కోసము సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వందనాలు. నాయన తండ్రి, ఈ దినములు జరుగుచూ ఉండగా మీ యొక్క కృపను, వాత్సల్యతను మా ఇళ్ళ కనపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి నాయన తండ్రి, ఈ దినము నాయన మీ యొక్క మాటలు నాయన ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క ఆత్మను నాయన తండ్రి మీరు బలపరిచి మీలో ముందు కొనసాగే కృపను అనుగ్రహించమని, వాక్యవుతున్న నాపై మీ ఆత్మను కుమరించి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా ద్వారా వేళ్లతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈరోజు మరి దేవుడు నా మనసులో ఉంచిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మరి దేవుడు మనకి దయచేసిన వాగ్దానము, దేవుడు మన యొక్క తల ఎత్తేవాడని మనం తెలుసుకోవాలి. సహజంగా చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, నిరుత్సాహాలను బట్టి ఎన్నో సందర్భాల్లో మన యొక్క గుండె బరువైపోయినటువంటి పరిస్థితుల్లో మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలమా అనే ఆలోచనలో చాలా సందర్భాల్లో మనం ఉంటూ ఉంటాం. నూతన సంవత్సరం మారినా కూడా గత కాలంలో ఉన్నటువంటి మీ యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ మీరు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయేమో. ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మన తల ఎత్తేవాడని. బైబిల్ గ్రంథంలో మరి కీర్తన 3వ కీర్తన 3వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని కీర్తనకాడైన దావీదు సెలవిస్తున్నాడు. ఈ కీర్తన దావీదు భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో రాశాడని మనం ఆలోచన చేసినట్లయితే, అదే కీర్తనలో మనకి పైన రాయబడింది, మరి తన యొక్క కుమారుడు తనని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే దావీదు యొక్క సింహాసనాన్ని చేజిక్కించుకోవటానికి ఆలోచన చేస్తున్నప్పుడు, తన యొద్ద నుండి మరి తిరుగుబాటు చేసిన కుమారుని దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో మరి ఈ యొక్క కీర్తన రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దావీదుని వెంటాడేటువంటి ఇక్కడ భయము మనం చూసినట్లయితే, తన యొక్క సొంత కుమారుడే తనని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కీర్తనలో మొదటి 2 వచనాలు మీరు చదివినట్లయితే అతడు ఎంతగా ఎటువంటి భయాందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వల్ల రక్షణ ఏమీయూ దొరకదని చెప్పువారు అనేకులు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క 2 వచనాల్లో దావీదు భక్తుడు తన యొక్క పరిస్థితిని విన్నవించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరూ కూడా నీకు రక్షణ దొరకదు, నీవు సేవిస్తున్న దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, మరి తన చుట్టూతా కూడా శత్రువులు మరి గుంపుకూడున్నారని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, మన శత్రువులు మన చుట్టూతా గుంపుకూడి ఉన్నారేమో, వారు మీకు ఛాలెంజ్ చేస్తున్నారేమో, దేవుడు కూడా మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితిలో నుంచి విడిపించలేడని. ఒకవేళ నీవు కూడా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క 2 వచనాల్లో తన యొక్క పరిస్థితిని దేవునికి విన్నవించుకున్న తర్వాత దావీదు యొక్క 3వ వచనంలో తన యొక్క కాన్ఫిడెన్స్‌ని, తన యొక్క ధైర్యాన్ని, దేవునిపై తనకున్న ధైర్యాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు మనం చూడాలి. ఇక 3వ వచనంలో మొట్టమొదటిగా అతడు ఏమంటున్నాడంటే, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో దేవుడే నాకు కేడెముగా ఉన్నాడు అని భావించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇంగ్లీష్‌లో షీల్డ్ అనేటువంటి మాట వాడబడింది. సహజంగా మరి దావీదు ఒక రాజు కనుక మరి కేడెము చేసేటువంటి పని ఏంటో, శత్రువు వేసే అగ్నిబాణాలను ఆపటానికి అది ఒక మరి పరికరంగా ఉపయోగపడుతుందని తనకి తెలుసు. కానీ ఇక్కడ తను రాజుగా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కేడాన్ని మరి ఆ శత్రువులని ఎదుర్కోవటానికి ఆ యొక్క ఆయుధాన్ని తను వాడట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు కేడము నీవే. అంటే ఇక్కడ ఏం భావించుకుంటున్నాడంటే, ప్రభువా నన్ను కాపాడేవాడు నీవే, నీవు నాకు కేడముగా ఉండి నా శత్రువులు నన్ను ఆవరించి ఉన్నా కూడా
నీవే నాకు కేడముగా ఉండి, రక్షణ కవచంగా ఉండి, నన్ను కాపాడుతావని దేవుని మీద తన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, తన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా మనను కూడా మన యొక్క బాధలు అవి శారీరకమైనవైనా, మానసికమైనవైనా, ఆధ్యాత్మికమైనవైనా సరే మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం కూడా మనం సేవించే దేవుణ్ణి మనం కేడెముగా మనం భావించుకున్నప్పుడు ఆయన మనకి రక్షణ కవచంగా ఉండి మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క పరిస్థితిలో ఆయన మనకి భద్రత దయచేయటమే కాకుండా మనల్ని సురక్షితంగా కాపాడతాడు. సామెతల గ్రంథం 30 అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ రెండో భాగంలో ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము అనే వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ఆశ్రయించేటువంటి వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఈ రోజున మీ జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన్ని ఆశ్రయించడానికి ఒక తీర్మానం తీసుకుంటే ఆయనే మీకు ఒక షీల్డ్‌గా, ఒక కేడెముగా ఉండి మీ యొక్క పరిస్థితుల్లో మిమ్మల్ని భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా విజయాన్ని కూడా దయచేస్తాడని మనం తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి తన యొక్క ధైర్యాన్ని కనపరుస్తున్న విషయంలో అతడు దేవుణ్ణి కేడెముగా భావించుకుంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ మూడవ వచనం రెండో భాగంలో దేవుడే తనకి అతిశయాస్పదముగా భావించుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటే తన యొక్క అతిశయానికి తాను గర్వించడానికి దేవుడే కారణమని తాను భావించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంగ్లీష్‌లో మై గ్లోరీ అనేటువంటి మాట వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు మనకి మహిమను ఆపాదించేవాడని మనం తెలుసుకోవాలి. దేవుడు మాత్రము మనకి ఘనత తీసుకురావడానికి ఎప్పుడూ కూడా ఆలోచన చేసేవాడు. ఎందుకంటే మనం ఆయన చేత సృజింపబడిన వారం కనుక, ఆయన చేత ఎన్నుకోబడిన వారం కనుక, మనం ఆయన బిడ్డలం కనుక, తల్లిదండ్రులైనటువంటి వారు ఎప్పుడు కూడా బిడ్డలు ఘనత వహించాలని ఆలోచన చేసేవారు. అదేవిధంగా మన పరమ తండ్రి కూడా మనకి ఘనతనివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇక్కడ దావీదు అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అంటే దేవుడు నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తేవాడు ఆయనే, ఆయన నాకు ఘనతనిస్తాడని దేవుని మీద నిరీక్షణ కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంలో మనం చూసినట్లయితే యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదివినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన యొక్క శౌర్యమును బట్టియు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదని. ఇక్కడ 23వ వచనంలో దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడూ కూడా మనకు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి కానీ, మనకు కలిగినటువంటి బలాన్ని బట్టి కానీ, అదేవిధంగా మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ, మనం ఎప్పుడూ కూడా మనం అతిశయించేటువంటి వారంగా, గర్వించేటువంటి వారంగా ఉండకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ 24వ వచనంలో దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి కార్యాలు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించుచు నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనకి కృపను అనుగ్రహించేవాడు ఆయనే, మన యొక్క జీవితంలో ఘనతకి అనుగ్రహించేటువంటి వాడు ఆయనే అని మనము గుర్తెరిగి అది మనము గ్రహించి ఆయన మీద మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారంగా ఉండాలి. ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన మన తల ఎత్తేవాడిగా ఉంటాడని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నా కూడా ఆయన్ని ఆశ్రయించడానికి మీరు కోరుకుంటే, ఆయన మీరు ఆశ్రయాస్పదముగా మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మీకు ఘనతనిస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దావీదు తన యొక్క ధైర్యము ఆ దేవుని మీద కనపరుస్తున్నాడు. దేవుడు నీవే నాకు కేడమని చెప్తున్నాడు. రెండవదిగా నాకు ఘనతనిచ్చేవాడు నా యొక్క అతిశయాస్పదము నీవే అని తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే నా తల ఎత్తువాడవు నీవే అని దేవుని మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మరి తన చుట్టూతా మరి చేరి ఉన్నటువంటి గుంపు కూడినటువంటి శత్రువులు మరి తల దించుకునేటట్టుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నా తల ఎత్తువాడుగా ఉన్నావు నీవు అని ఇక్కడ దేవుని బట్టి తన యొక్క ధైర్యాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మనం సేవించేటువంటి దేవుడు మనల్ని తలలు ఎత్తుకునేటట్టుగా చేసేవాడు. ఈ రోజున మనం ఎటువంటి నిరాశ గుండా వెళ్తూ ఉన్నా, జీవితంలో ఎటువంటి వైఫల్యాలు గుండా మనం వెళ్తున్నప్పుడు, జీవిత ఫెయిల్యూర్స్‌లో మనము సహజంగా మనము తలదించుకునేటువంటి పరిస్థితులు మనకు ఎదురయ్యాయని మనం భావించుకుంటూ ఉంటాం. కానీ
మనం తలదించుకునేటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి, మనల్ని తల ఎత్తుకునేటట్టుగా విజయం వెంబడి విజయాల వైపుకు దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడని మనం తెలుసుకోవాలి. అందుకనే కీర్తన 27:6 మొదటి భాగంలో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మన చుట్టూతా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎటువంటి వైఫల్యాలు మన చుట్టూతా ఉన్నా కూడా, మన యొక్క వైఫల్యాలన్నిటి మధ్యలో దేవుడు మరి ఆయన మన తల ఎత్తుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క 3వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసి అధ్యయనం చేయగలిగితే, దావీదు దేవునిపై ఎంత నమ్మకాన్ని కనపరుస్తున్నాడో, ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నాడో, తన చుట్టూతా శత్రువులు మరి ఆవరించి ఉన్నా కూడా, ఆ పరిస్థితులు కూడా సమస్యను చూడకుండా, సమస్యను తీర్చగలిగిన, తల ఎత్తగలిగిన, మరి అదేవిధంగా భద్రపరచగలిగిన దేవుని వైపు చూస్తున్నాడు. కనుక ఈ రోజున మీ పరిస్థితిలో, ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా కూడా దేవుని వైపు చూచి, ఆయన మీద ధైర్యాన్ని కనపరిచి, మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుని సహాయంతో జయం వెంబడి జయం పొందుకునే వారిగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, దేవుడి యొక్క వాగ్దానాన్ని మీ జీవితాల్లో స్థిరపరిచి, దేవుడు మిమ్మల్ని తల ఎత్తుకునేటట్టుగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి మీ శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నాయన, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు నాయన తండ్రి. మరి ఈ దినమంతట్లో నాయన తండ్రి, ఈ రోజున మేము ధ్యానించుకున్నటువంటి ఈ వాగ్దానం మా జీవితాల్లో నాయన, ఈ దినమే కాకుండా ఈ సంవత్సరం అంతయు స్థిరపరచండి నాయన. నీవే మాకు కేడము, మా అతిశయాస్పదము నీవే నాయన, మా తల ఎత్తువాడవు నీవే అని మేము కూడా నమ్ముచున్నాం ప్రభువా. మీ మీద ధైర్యం కనపరుచున్నాం. మా జీవిత వైఫల్యాలలో మీరే నాయన తండ్రి, ఈ యొక్క ధైర్యాన్ని మేము ఎల్లప్పుడూ కనపరుస్తూ, విజయం వెంబడి విజయాలు మేము పొందుకుంటానికి మీ సహాయం వల్లనే నాయన తండ్రి విజయాలు మేము సాధించే కృపను మాకు దయచేయమని, ఈ దినమంతట్లో బిడ్డలు చేస్తున్న పనిపాట్లో, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్తంలో మీరే తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము దయచేయమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మీ అందరికీ వందనాలు.